ధనాన్ని రాజ్యాన్ని అపహరించి వారిని అడవుల పాలు చేయలేదా? అలాంటి పాండవులే దయతలిచి మిమ్మల్ని పోషిస్తుంటే ఓ రాజా, పుట్టుగుడ్డివై ఉండి మహాభోగాలు పోయి బంధువులంతా చనిపోయి ముసలితనం పైబడి ఆలుమగలు దుఃఖమగ్నులై ఉండి ఇంకా ప్రాణములయందు ప్రీతి కలిగి దాయాదులను పట్టుకొని వేలాడవలసినంత విలువైనట్టిదా ఈ దేహము? పుత్ర వ్యామోహము వల్ల బిడ్డలకు బుద్ధి చెప్పకుండా వినాశనం తెచ్చుకున్న గ్రుడ్డివానికి ఇదిగో పిండాకూడు వండి పొయ్యండి, మా మీద వచ్చి పడ్డాడు అని భీముడు దెప్పి పొడుస్తూ పెట్టిన తిండి తింటావా? రాజా, దేహము శాశ్వతం కాదు, నశించునట్టిది తెలుసుకొని దాని అందు మోహాన్ని తొలగించుకొని సన్యసించి ఇల్లు విడిచి వెళ్ళేవానికి సులువుగా ముక్తి లభిస్తుంది కౌరవరాజా. అందుచేత నీవు ఎవ్వరికీ తెలియకుండా ఇల్లు విడిచి పారిపోవడం మంచిది. రానున్నది హీనమైన కాలము, అది